మీ కృష్ణమ్మ కథలు శ్రోతలందరికీ నమస్కారం. ముందుగా మీ కృష్ణమ్మ కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వారు దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని నొక్కండి. నోటిఫికేషన్ల రూపంలో కొత్త కథల వివరాలు వెంటనే మీకు అందుతాయి. అలాగే కథ నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోలో మీరు వినబోతున్న కథ పేరేం పెడుతున్నారు? రచన డాక్టర్ డి విద్యేశ్వరి గారు. ఇక కథలోకి వెళ్ళిపోదామా? ఏమే, మనవరాలకి ఈ వారంలో పురుడు రావద్దు? అబ్బాయి ఫోన్ చేశాడా? రావాలి. ఏం డాక్టర్లో ఏమిటో ఏదో తారీఖు చెప్తారు. ఆ వేల్టి దాకా కానుపు కాదంటారు. అంతా వాళ్ళిష్టమేనా? ఆ అబ్బాయి ఫోన్ చేస్తానన్నాడుగా, మీకెందుకంత తొందర? లక్ష్మీ నరసమ్మ భర్త మీద విసుక్కుంది. మునిమనవడు పుడతాడంటే తొందర కాదుటే. మా తాత మనవణ్ణి చూడలేదు, మా నాన్న చూడలేదు. నాకే ఆ అదృష్టం పడుతోంది మరి, మురిసిపోతూ చెప్పాడు నరసింహం. మగపిల్లాడే పుడతాడని మీకేమిటి అంత గ్యారంటీ? ఆడపిల్ల పుడితే చంపుతాను అలా మాట్లాడావంటే. నాకు మొదట కొడుకే పుట్టాడు, ఆ అబ్బాయికి కొడుకే పుట్టాడు. బతకలేదుట కానీ కోడలు తల్లికి మొదటి కానుపు మగపిల్లాడేట. ఎటు చూసినా మొదటి కానుపు మగపిల్లలే అయ్యారు కదా, కనుక మనవరాలికి కొడుకే పుడతాడు. తనని ఉడికిస్తున్న భార్య మీద అరిచాడు. ఆయన కేకలు చూసి ఇంకా రెచ్చగొట్టడం క్షేమం కాదని బియ్యం ఏరుతున్న చేట పట్టుకొని లోపలికి వెళ్ళిపోయింది. అలా అరవకుండా ఉంటే మనవడి అత్తగారికి తొలిసారి ఆడపిల్లే పుట్టింది. మనవరాలికి తల్లిపోలిక వస్తే అని జ్ఞాపకం చేసి ముసలాయన్ని ఇంకొంచెం ఏడిపించాలని అనుకుంది. ఆయన ఆవేశం చూసి ఆ ప్రయత్నం విరమించుకుంది. నరసింహానికి మునిమనవణ్ణి ఎత్తుకోవాలని కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు, మనవళ్ళందరి చేత కనకాభిషేకం చేయించుకోవాలని ఒక కోరిక ఏడాది నుంచి గుండెల్లో తిష్ట వేసి కూర్చుంది. అది ఆయన రహస్యం. ఈ కోరికకి సంవత్సరం క్రితం ఎదురింట్లో జరిగిన వేడుక బీజం వేసింది. ఎదురింట్లో ఉండే ప్రొఫెసర్ గారికి మనవడు పుట్టాడు. 3వ నెలలో కోడల్ని మనవణ్ణి తీసుకునొచ్చి వీరి ఇంట్లో బారసాల చేసుకున్నారు. ప్రొఫెసర్ గారి తండ్రి 90 ఏళ్ల వృద్ధుడు. పెద్ద కొడుకు దగ్గర ఊర్లో ఉండే ఆయన్ని బారసాల ఫంక్షన్కి తీసుకొచ్చి కుటుంబ సభ్యులంతా కలిసి కనకాభిషేకం చేశారు. కొడుక్కి కొడుకు పుడితే అంటే ముని మనవడు పుడితే ముత్తాతకి కనకాభిషేకం చేయాలని శాస్త్రం చెబుతోందిట. పెద్ద ఆయనని ప్రత్యేక ఆసనం మీద కూర్చోబెట్టారు. పళ్ళెంలో కాళ్ళు కడిగి ఆయన తలపైన ఒక జల్లెడ పట్టుకొని దానితో ఒక బంగారు గొలుసు, కొన్ని వెండి నాణాలు వేసి ముందు చంటి పిల్లాన్ని పట్టుకొని వాడి చేత జల్లెడలోంచి ఆయన తల మీద పడేటట్లు నీళ్లు చిలకరించారు. ఆ తరువాత వరుస క్రమంలో కుటుంబ సభ్యులు, దగ్గర బంధువులు బంగారం, నీళ్లు ఆయన తలపైన పడేటట్టుగా అంతా నీళ్లు చల్లారు. ఆ కార్యక్రమం తర్వాత ఆయనకి కొత్త బట్టలు కట్టించి కూర్చోబెట్టి ఆశీర్వాదం పండితులతో చేయించారు. ఆయన ఆయురారోగ్యాలను కోరుతూ వారు ఆశీర్వదించారు. ఆ తరువాత అందరూ ఆ ముత్తాత గారికి బట్టలు పెట్టి కానుకలు చదివించి వరుసగా నమస్కారాలు చేసేశారు. ఇంత వివరంగా కనకాభిషేకం కార్యక్రమాన్ని నరసింహం చూడడం ఇదే మొదటిసారి. ఈ కనకాభిషేకాన్ని గురించి విన్నా అదేదో గొప్పవాళ్ళు, బాగా ధనవంతులు చేసుకునేదనే అభిప్రాయంతో ఉండిపోయాడు. ఇప్పుడు మునిమనవడు పుడితే తను కనకాభిషేకం చేయించుకోవాలనే కోరిక స్థిరపడిపోయింది. అవునే, మగపిల్లవాడు పుడితే నా పేరును కలుపుకుంటారంటావా? భార్య చేతిలో కాఫీ గ్లాస్ అందుకుంటూ అడిగాడు. సడే సంబడం, తాదూర సందు లేదన్నట్లు మన పిల్లలే వాళ్ళ పిల్లలకి మన పేరు పెట్టలేదు, ఇక మనవలు పెడతారా? మూతి విరిచిందావిడ కోపంగా. నరసింహం ఆలోచిస్తూ కాఫీ చప్పరించసాగాడు. ఈ విషయంలో ఆవిడికి చాలా అసంతృప్తిగా ఉంది. తమకి 2 కొడుకులు, 2 కూతుళ్ళు ఉన్నారు. పెద్ద కొడుక్కి 2 మగపిల్లలే. కానీ మిగిలిన వారికి మాత్రం ఒక ఆడపిల్ల, ఒక మగపిల్లవాడు ఉన్నారు. అయినా ఎవరూ తాత, నాయనమ్మ పేర్లు పెట్టలేదు పిల్లలకి. పెద్ద కొడుకు పిల్లల పేర్లు రాజీవ్, రాహుల్. రెండో కొడుకు పేరు నవీన్. అప్పుడు నరసింహానికి మనవడి పేరు నవీన్ అని కాక
నరేన్ అని పెడితే తన పేరు కలిసినట్టు ఉండేది కదా అనే ఆలోచన వచ్చింది. ఈ విషయంగా భార్య దగ్గర కొన్నాళ్ళు నస పెట్టాడు. ఆ నస భరించలేక ఆవిడ ఒకసారి, నన్నెందుకు వేధిస్తారు, వెళ్ళి మీ కొడుకునే అడగండి అని విసుక్కుంది. అప్పుడు ఇంకా ఆయన మాట్లాడలేదు. అప్పుడే లోపలికొస్తున్న కొడుకుని కోడల్ని చూసి, ఏరా అమ్మాయి ఎలా ఉంది, పురుడెప్పుడొస్తుందిట అని అడిగాడు. ఈయనకెక్కువ తొందరగా ఉందే, చూస్తుంటే ఈయనే గర్భం మోస్తున్నట్టుంది. చెప్పులు విప్పి లోపలికి వస్తున్న కోడలు అనుకుంది మనసులో. రజనీ బాగానే ఉందిట, ఈ వారంలో రావచ్చునన్నారు. కుర్చీలో కూర్చుంటూ తండ్రికి సమాధానం చెప్పాడు. మీ క్వార్టర్స్లో ఎవరో జాతకాలు బాగా చెప్తారంది కోడలు. మగపిల్లవాడు పుడతాడా అని ఆయన అడగకపోయావా? రాజేష్ ఎప్పుడొస్తాడ్రా, రాహుల్ వాళ్ళు వస్తారా? కాఫీ గ్లాసు కొడుక్కి ఇస్తూ తల్లి ప్రశ్నించింది. వెనకాలే కోడలు కాఫీతో వచ్చి కూర్చుంది. రాహుల్ ఇప్పుడు సెలవు దొరకలేదు, రాలేనన్నాడమ్మా. రాజేష్ డెలివరీ తర్వాత బారసాల తేదీ నిర్ణయించి చెప్తే అప్పుడు వస్తానన్నాడు. ఆఫీస్ వాళ్ళు 2 నెలల్లో వాణ్ణి 2 ఏళ్ళు అమెరికాకి పంపిస్తున్నారట, అందుకని చాలా బిజీగా ఉన్నానని చెప్పాడు. సరే, పెద్దవాడేమో దుబాయ్, వీడేమో అమెరికా, బాగానే ఉంది. లక్ష్మీ నరసమ్మ నిట్టూర్చింది. వాళ్ళు చేసే ఉద్యోగాలు అలాంటివి. ఇప్పుడు అందరి ఇళ్లలోనూ అదే పరిస్థితి. ఇదేం పెద్ద విషయం కాదన్నట్లు కోడలు అత్తగారికి బదులిచ్చింది. పిల్లవాడి పేరు గురించి ఏమైనా అనుకుంటున్నారా? నరసింహం కొడుకును కోడల్ని చూస్తూ అడిగాడు. మనమేమనుకుంటాం, వాళ్ళ పిల్లల పేర్లు వాళ్లే సెలెక్ట్ చేసుకుంటారు. కోడలు వెంటనే జవాబు చెప్పింది. అలా ఎలా ఊరుకుంటారు? పెద్దవాడికైతే 2 ఆడపిల్లలే, విదేశాల్లో ఉంటున్నారు కనుక అందరికీ పలకడానికి వీలుగా ఉంటుందని నేని, లీనా అని పేర్లు పెట్టుకున్నాడు. మగపిల్లవాడు పుడితే దేవుడి పేరు, ఇంట్లో పెద్దవాళ్ల పేర్లు కలపడం మన సాంప్రదాయం. పరోక్షంగా తన మనసులో ఉన్న కోరికను సూచించాడు. ఈయనతో ఇదో గోల. లక్ష్మీ నరసింహ లోపల విసుక్కుంది. మగపిల్లవాడు పుడితే తన పేరు కలపాలని ఈయన గొడవ చేస్తాడా? కొడుకు మనసులో అనుమానం. కోడలు మాత్రం మహా సొగసైన పేరని ఈయన పేరు కలపాలి అనుకుని చిరాగ్గా చూసింది భర్త వైపు. మరో 2 రోజులకు సస్పెన్స్ వీడిపోయింది. రజనీకి ఆడపిల్ల పుట్టింది నాన్న, తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారట. మా వియ్యంకుడు ఫోన్ చేశారు. రాత్రి బస్కి నేను అనుపమ వెళుతున్నాం. అమ్మతో చెప్పండి, అటువైపు వచ్చి కలుస్తాం. కొడుకు చేసిన ఫోన్తో నరసింహం గాలి తీసిన బెలూన్లా అయిపోయాడు. ఇదిగో, పెద్దాడికి ఇంకో మనవరాలు పుట్టిందట. రాత్రికి బయలుదేరి వాళ్ళిద్దరూ చూడ్డానికి వెళ్తున్నారట. ఇప్పుడే ఫోన్ చేశాడు. వంటింట్లోకి చూస్తూ అరిచాడు. వంటింట్లోంచి వచ్చి నిర్లిప్తంగా కూర్చున్న భర్తను చూడగానే ఆవిడికి ఒక్క క్షణం జాలేసింది. అనవసరంగా లేనిపోని ఆశలు పెట్టుకోవడం ఎందుకు, ఈ బాధలెందుకు అనుకుంది. పైకి మాత్రం, పెద్దబ్బాయి వాళ్లతో నేను కూడా చంటిపిల్లని చూసే వస్తాను, మీరు వస్తారా? లేకపోతే 2 రోజులు మీ చెల్లెలు కావేరిని వచ్చి మీకు సాయం ఉండమంటాను అంది. ఇప్పుడు నువ్వంత పరిగెత్తుకుని వెళ్ళాలా? చిరాకు పడ్డాడు. బాగానే ఉంది, మీ చిరాకులు పరాకులు నా మీద. అయినా మన చేతుల్లో లేనిదానికి ఇంకా బాధపడ్డం ఎందుకు? ఏ బిడ్డకు ఆ బిడ్డే ముద్దు. ముందు పుట్టిన వాళ్ళని చూసి రాలేదా? ఇది అలాంటిదేగా. కొంచెం గట్టిగానే సమాధానం చెప్పింది. 21వ రోజున బారసాల పెట్టుకుంటే రాజీవ్ 10 రోజులు సెలవు తీసుకోగలడని ఆ విధంగా నిశ్చయించుకున్నారు. తన నిరాశను పక్కన పెట్టి నరసింహం ముందర మునిమనవరాళ్లకు చేయించినట్టే చంటిపిల్లకు బంగారు గొలుసు చేయించి భార్యా సమేతుడై బారసాలకు వెళ్ళాడు. తాత నాయనమ్మలను చూడగానే రాజేష్, రజని వచ్చి కాళ్లకు నమస్కరించారు. వచ్చి కూర్చున్నాక రజని తల్లి చంటిబిడ్డను తీసుకునొచ్చి నరసింహం ఒళ్ళో పడుకోబెట్టింది. బుల్లి నోరు, పెద్ద కళ్ళు, నల్లటి జుట్టు. పిల్ల చాలా ముద్దుగా ఉందనుకుంటూ మెత్తటి బుగ్గలు నిమిరాడు. ముత్తాత స్పర్శ తగలగానే అది కళ్ళు తెరిచి నరసింహాన్ని చూస్తూ నవ్వింది. అసంకల్పితంగా తాను చిరునవ్వు నవ్వాడు. ఆ వెంటనే పాప తన బుల్లి నోరు తెరిచి ఆవలించి మళ్లీ కళ్ళు మూసుకుంది. బారసాల కార్యక్రమం మొదలైంది. తంతు నడుస్తున్నప్పటి నుంచి
లక్ష్మీ నరసమ్మ మనసులో ఒక ఆలోచన ఆశ పెట్టసాగింది. తొలిచూలు ఆడపిల్ల, శుక్రవారం నాడు పుట్టింది. తన పేరులో ఉన్న లక్ష్మి ఎటైనా కలుపుతారా అని. ఈ రాజుగాడు వాళ్ళ అమ్మకన్నా నా దగ్గరే ఎక్కువ చనువుగా ఉండేవాడు. 10 ఏళ్ళు వచ్చేదాకా నా పక్కలోనే పడుకునేవాడు. వాళ్ళ నాన్నకి క్వార్టర్స్ వచ్చాక నన్ను విడిచి వెళ్లేందుకు ఎంత ఏడ్చాడని. చిన్న విధవా, అవన్నీ మర్చిపోతాడా? ఇలా సాగుతున్నాయి ఆమె ఆలోచనలు. అయ్యా, పాపకి ఏం పేరు పెట్టాలని అనుకుంటున్నారో అది పెద్దలందరికీ ఒక్క మాట చెప్పి ఆ తరువాత మీరు పళ్ళెంలో ఉన్న బియ్యంలో రాయండి. పురోహితుడు కంచు కంఠంతో లక్ష్మీ నరసమ్మ ఆలోచనల్లోంచి బయటపడింది. రీనా, పాపకి రీనా అని పేరు పెడదాం అనుకున్నాం, రాకేష్ చెప్పాడు. రాజేష్ మాటలకు ఏదో అనబోయి పురోహితుడు టక్కున నోరు మూసుకున్నాడు. నా పేరు రాజేష్, తన పేరు రజని. మా ఇద్దరి పేర్లతో మ్యాచ్ అయ్యేటట్టు ఉండాలని రీనా అనే పేరు సెలెక్ట్ చేశాం అంటూ అక్కడున్న వారికి వివరణ ఇచ్చాడు రాజేష్. అందరూ చప్పట్లు కొట్టారు. పేరు బియ్యంలో రాసేశాడు. నరసింహం భార్య వైపు చూశాడు. ఆవిడ మొహంలో ఏ భావమూ కనిపించలేదు ఆయనకి. దానికి నాలాగా ఎలాంటి ఆశలు లేవేమో అనుకున్నాడు. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.